నేనైతే రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను. ఇది భాగవతం సెట్ అన్నమాట. భాగవతం ఇప్పుడైతే మీకు ప్రత్యేకమైనది చూపిస్తున్నాను. ఇది పాత సినిమాలలో తీసిన సెట్ అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ శ్రీకృష్ణుడు చూసారా? అది నిజమైన వాళ్ళు కాదు, బొమ్మలు అన్నమాట. కానీ కదిలిచేటట్టు పెట్టారు. అయితే మనం ముందుకు వెళ్దాము. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు మీటింగ్ మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళంటే అంటే రాజులు అన్నమాట. రాజులు ఇక్కడ మీటింగ్ చేస్తున్నారు అన్నమాట. మీటింగ్ హాల్ వాళ్ళది. మీటింగ్ హాల్ చాలా బాగుంది. కళ్ళు కట్టి ఉంచారు, తాళ్ళు అవన్నీ కట్టి. ఇంకా ముందుకు వెళ్దాం పదండి. పదండి అని నేను కాదు చెప్పాలి. ఇదిగోండి ముందుకెళ్తున్నాము. ముందుకెళ్తూ ఇంకా అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇంతే భాగవతం సెట్ అంటే. భాగవతం అయిపోయింది. ఇంకా చంద్రముఖి సెట్, బాహుబలి సెట్ చూడాలి. అవి చూసేటప్పుడు మీకు చెప్తాము. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సినిమాలో ఉన్న రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది చూపిస్తాము. అండ్ ఇది సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, అక్కడ ఆ సినిమాలో తీసిన రైల్వే స్టేషన్ ఇది. ఒకసారి చూద్దాం. అండ్ అదిగోండి చెన్నై ఎక్స్ప్రెస్ అని పెట్టారుగా, బోర్డు అంతా చినిగిపోయినట్టు. ఇదిగో అన్న, మా అన్న ఎక్కడికి వెళ్తున్నాడు మా అన్న? అయితే వెళ్తున్నాడు మా అన్న, పరిగెత్తున్నాడు. ఓకే, మనం ఇంకా వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాము. ఓకే, అదిగో మా అన్న ట్రైన్ ఎక్కేసాడు. మనం ఎక్కుదాం. ఇదే ట్రైన్ లోపల, అంటే ఎక్కనిస్తున్నారు మమ్మల్ని సింక్ లాగా. అండ్ పైన హ్యాండిల్స్, చైర్స్ బాగా పెట్టారు, విండోస్ కూడా. ఇదన్నమాట ట్రైన్ సెట్. చూడండి ఊగేస్తున్నాడు. అమ్మో, బాటిల్ పగిలితే ఇంకా నా మీద పడుతుందని నా డౌట్. బోగీలు అన్నీ చూడండి.
చూడాలి. ట్రైన్ వెళ్ళిపోతుంది, త్వరగా ఎక్కేయాలి. ట్రైన్ వెళ్ళిపోతుందని అంటే అరగంట టైం ఉంది ట్రైన్ వెళ్ళిపోవడానికి. మా అన్న అయితే చూడు కింద దూకేయాలని చూస్తున్నాడు. పడితే తెలుస్తుంది మా అన్నకి, లేకపోతే కానీ ఎండకి ఫుల్ వైట్గా ఉంది చూడండి. మా అన్న నా లోపల బాటిల్ పెట్టేశాడు. ఇది నా అవతారం. ఆ భోగి నుంచి ఈ భోగికి రావాలంటే ఇక్కడ ప్లేసే లేదు అసలుకి. రెడీ యాక్షన్. చూడండి ఫ్రెండ్స్, దీనికి టైర్స్ పెట్టారు. మేమైతే బస్ ఎక్కేస్తున్నాం. కర్నూలు అంట. యాక్చువల్గా ఇది కర్నూలు కాదు, హైదరాబాదే. ఈ గాలులు విపరీతంగా వస్తున్నాయి. ఇది గాలి కాదు, నీళ్ళు అనుకుంటాం. ఇది గాలి కాదు, ఈ నీళ్ళు. ఇట్లా చూడు. వదిలే కొట్టుపోతుంది కొట్టుపోతుంది.